హాయ్ అండి, లోహిత్ లీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, మధ్యాహ్నం సినిమాకి వెళ్ళొచ్చాము. ప్రభాస్ గారిది రాజాసాబు. అది రివ్యూ చేద్దామని చెప్పి చేస్తున్నానండి. స్టోరీ సింపుల్ స్టోరీయేనండి. ప్రభాస్ గారు నాయనమ్మ దగ్గర పెరుగుతారు. నాయనమ్మ అదే తాతయ్య ఉంటారు కదా, నాయనమ్మ వాళ్ళ హస్బెండ్, ఆయన మిస్ అవుతారు. అయితే ఆయన ఎప్పుడు కూడా నాయనమ్మ కలవరిస్తా నాకు తాతయ్యని తీసుకురా అంటది. అయితే ప్రభాస్ గారి ఏంటంటే ఒక ఫోటోలో వేరే వాళ్ళ ఫోటో తీస్తే ఆ ఫోటోలో కనిపిస్తారు. ఆయన తీసుకొచ్చి చూపిస్తే నాయనమ్మకి చూపిస్తే ఆయనే అంటే సరే నేను ఎట్లయినా సరే తాతయ్యని తీసుకొస్తానని నాయనమ్మకి మాటిచ్చి హైదరాబాద్ బయలుదేరుతారు. ఆ మధ్యలో హీరోయిన్ కలుస్తుంది, నిధి అగర్వాల్. తర్వాత ఇంకో హీరోయిన్ ₹1,00,00,000 తీసుకొచ్చి కలుస్తుంది. ఇంకా తాతయ్యని ఎట్లా ట్రేస్ చేశారు, అసలు స్టోరీ ఏంటి అనేది కదండి. మామూలుగా తాతయ్య అప్పుడు ప్రభాస్ గారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే తాతయ్య చచ్చిపోయి ఆత్మగా మారుతారని. ఆత్మకిను ప్రభాస్ గారికి జరిగే కదే రాజాసాబ్ అండి. తాతయ్యకి ఏంటంటే చాలా ఆస్తి ఉంటుంది. ఆయనకి ఏంటంటే చచ్చిపోయినాక కూడా తన ఆస్తి తనే అనుభవించాలని చెప్పి వీరామ రాసుకొని ఆస్తిని కాపలా కాసుకుంటూ ఉంటారండి. దాని మధ్యలోనే వీళ్ళిద్దరికీ స్టోరీ నడుస్తుందండి. అంత సూపర్గా అయితే ఏమీ లేదండి, అట్లని తీసుకట్టుగా కూడా లేదు. మామూలుగా సోగా మీడియంగా ఉంటుంది. బోరైతే పాటలు కూడా అంత పెద్దగా ఏం లేవు. సౌండ్ అంటే మాత్రం నాకేంటో ఓవర్గా అనిపించిందండి. సౌండ్ ఇట్లా ఫైటింగ్లప్పుడు కానీ లేకపోతే అట్లా కానీ ఇంకా చెవుల్లో అయితే రీసౌండ్ వచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు ప్రభాస్ గారి పాత్ర ఏంటంటే ఫన్గా ఉన్నట్టుంటుందండి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఉందనుకోండి, అంటే ఒక అమ్మాయికి 3 లక్షలు దానం చేస్తారు. దానం చేస్తే అప్పుడు మీరు ఇంత మంచోళ్ళండి, మీకు సన్మానం చేయాలని అంటే చెయ్యండి, ఫేస్బుక్లో పెట్టండి, అంత పెట్టండి, అలా పెట్టండి, ఇలా పెట్టండి, లేకపోతే పూలదండలు వేయండి, అది దాన్ని సీరియస్గా అంటారు. నిజమే కావాలనుకుంటే అది అన్నీ చేసుకుంటా కూర్చుంటారా ఎందుకు అని అంటారు. అట్లా అంటే ఫన్గా ఉంటా సీరియస్గా ఉండేటట్టుగా అట్లా మలిచారు ఆ పాత్రని. ప్రభాస్ గారు ఎక్కువ అట్లాంటి పాత్ర ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశారు. పర్వాలేదు, దాంట్లో ఆయన మేరకు ఆయన బాగానే నటించారు. అయితే మనకేంటంటే అట్లా ఫస్ట్ ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అనిపిస్తే తర్వాత ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కాసేపు ఫన్ ఒక 10 నిమిషాలు పగలబడి నవ్వారండి సినిమా హాల్లో అందరూ. ఇప్పుడు ఆత్మ చేసే కొన్ని చేష్టలు ఉంటాయి కదా, భయపడతారు వీళ్ళు, అప్పుడు బాగా నవ్వుకున్నారు. ఇంకా తర్వాత పెద్ద ఇంకా ఏం లేదు. జనాలు అయితే కొందరైతే పడుకొని నిద్రపోయామన్నారు. మేము పెద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం వాళ్ళకి అసలు నచ్చదండి. అలా కాకుండా మేము ఫ్యాన్స్ కాదు కాబట్టి మామూలుగా వెళ్ళాము, చూసేసి వచ్చాము. ఇంకా రేటింగ్ అంటారా, మనం ఇచ్చేది మనకి ఏముందిలేండి, మనమైతే ఇచ్చేదేం లేదు. అదే నార్మల్గా మీడియంగా ఉందనుకోండి, ఇష్టమైన వాళ్ళు నచ్చితే వెళ్ళి చూడండి, లైక్ చేయండి. అక్కడ ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు ఆర్టీవీ వాళ్ళు, ఇప్పుడు వెళ్తే రిపోర్టర్ మీద దాడి జరిగిందని సినిమా అదే మారుతి గారి ఇంటి దగ్గర ఏదో హై టెన్షన్ అని చెప్తున్నారు. ఇలాంటి